హాయ్ అండి. ఈరోజు పల్లీలతో చాట్‌నైతే తయారు చేసుకుందాం. దీన్ని ఎలా తయారు చేయాలంటే, ముందుగా పల్లీలైతే 2, 3 సార్లు కడిగేసి ఇగోండి నానబెట్టుకోవాలనమాట ఇలాగా. ఇవేంటంటే 3-4 గంటలు నానబెట్టాలి. నానిపోయాక మనం వీటిని కుక్కర్‌లో పెట్టేసి ఒక 4, 5 విజిల్లు పెట్టాలి. బాగా ఉడికిపోతాయి. తర్వాత తీసేసి వీటిలోకి మనం ఉల్లిపాయ ముక్కలు, టమోటా, కొత్తిమీర కట్ చేసైతే ఉంచుకోవాలనమాట. ఇంకోండి ఉడికిపోయి వీటినైతే ఒక బౌల్‌లోకి తీసుకొని కట్ చేసినవన్నీ ఇందులో వేసేసి, కొత్తిమీర ఎక్కువ ఉంటే చాలా మంచిదని నా దగ్గరైతే కొంచెం ఉందనమాట. అది కూడా బాలేదు. నాకంతా తీసి వేశాను. ఇవన్నీ వేసేసి కొద్దిగా సాల్టు, కారం, కొంచెం మిరియాల పొడి, చాట్ మసాలా వేసేసి అలాగే నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేసేయాలి. మిక్స్ చేసేస్తే మనకి ఫైనల్‌గా పల్లీల చాట్ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ చాలా బాగుంటుందనమాట. మనం బయట తీసుకున్న దానిలానే ఉంటుంది. మనం ఏంటంటే జలుబు చేసి నోరు బాగోకపోయినా లేదంటే వర్షం పడేటప్పుడు అలాగా ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నాకైతే కొంచెం జలుబుగా ఉంది. ఇంకో తినాలనిపించి చేశాను. నాకైతే చాలా బాగా వచ్చింది. బాయ్ అండి.